Hello, am I live? Yeah. Hello. Hello, am I live? Yeah. వినిపిస్తుంది అందరికీ? Hello, am I live? వినిపిస్తుంది అందరికీ? చెక్. నవలా స్రవంతి సీజన్ 4 ఎడిషన్ 5. Hi, can you hear me? Okay, yes, we can hear you. Thank you. So good evening everyone. వస్తున్నారు ఇప్పుడే అందరూ. నాకు ఇలా లైవ్లు ఇవన్నీ రావడం చాలా ఇబ్బందికరమైన ఒక వాతావరణం. బట్ బీపీ పడాల గారు, శ్రీశైల్ గారు కంటిన్యూస్గా ఆల్మోస్ట్ ఇది 96th 94th ఎపిసోడు. సో వాళ్ళు చేస్తున్న కంటిన్యూస్ ఎఫర్ట్స్కి నేను కూడా ఏదైనా చేద్దామని, సో వాళ్ళు అడగగానే కాదు, వాళ్ళు ఎప్పటి నుంచి అడుగుతున్నా ఇప్పటికి ఒప్పుకొని నేను ఈరోజు నవలా స్రవంతి కార్యక్రమంలో త్రిపుర గారిని పరిచయం చేయడం అని కూడా కాకుండా ఏదో నాకు అనుభవం అయిన ఒక త్రిపుర అనుభవం షేర్ చేసుకుందామని ఈరోజు మీ దగ్గరికి వచ్చాను. ఐ హోప్ ద సౌండ్ ఈస్ గుడ్. సో మేబీ విల్ కంటిన్యూ. నేను యాక్చువల్లీ ఐ బీన్ అబ్జర్వింగ్ జరుగుతున్న ఈ నవలా స్రవంతి కార్యక్రమం అంతా జరుగుతున్న దాంట్లో చూస్తే ఒకరైనా త్రిపురని పరిచయం చేస్తారేమో అని ఎదురు చూశాను. మొహమాట పడితే ఎలా? చాలా మొహమాటం అమ్మ మాధవి గారు. సో అది కొంచెం ఇబ్బందే. సో స్క్రీన్ మీద వచ్చినా కూడా చాలాసార్లు ఇబ్బందికరంగానే ఉంటుంది. సో ఈరోజు కార్యక్రమంలోకి వెళ్ళే ముందు సో ఇది చాలా ప్రిపేర్ అవుదాం అనుకున్నాను యాక్చువల్లీ. కానీ త్రిపుర గురించి ప్రిపేర్ అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే మేబీ ఆయన రాసింది 15 స్టోరీస్ అనుకుంటా. 14 త్రిపుర కథల పుస్తకంలో ఉంది. ఒకటి త్రిపుర జ్ఞాపకం పుస్తకంలో కూడా ఇంకొక కథ ఉందని నిన్ననే చూశాను. నిద్ర పట్టడం లేదనుకుంటా. సో ఈ 15 కథలు, కానీ ఈ 15 అర్థం చేసుకోవడానికి, లేకపోతే వాటిని పూర్తిగా ఎవరు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు, ఎవరు అర్థం చేసుకోలేరు. బట్ ఈ 15 కథల గురించి చెప్పడానికి 1 hour సరిపోదు. బట్ ఏదో నాకు తోచినంతలో ఐ విల్ ట్రై అండ్ డూ మై బెస్ట్. వీలైతే ఒక కథ కూడా చదువుతాను. త్రిపుర గురించి అసలు ఎవరి త్రిపుర అయితే, ఈయన అసలు పేరు రాయసం వెంకట త్రిపురాంతకేశ్వరరావు. పుట్టింది 1928లో. ఆయన దాదాపు 25 ఏళ్ల పాటు త్రిపుర రాష్ట్రంలోని అగర్తలాలోని ఒక విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేశారు. సో ఆయన పేరులో త్రిపుర ఉంది. ఆయన చాలా ఇంపార్టెంట్ ఫేజ్ ఆఫ్ హిస్ లైఫ్ త్రిపురలో గడపడం కూడా ఒక కోఇన్సిడెన్స్. సో త్రిపుర కథలు ఒక సంకలనంగా వచ్చాయి 3 ఎడిషన్స్లో. ఇప్పుడు నేను చూస్ చేసుకున్నది ఇది పర్స్పెక్టివ్స్ వాళ్ళు ప్రచురించిన 3rd ఎడిషన్ నుంచి. ఇవి కాకుండా ఆయన రాసిన కవితలు ఒక 3 పుస్తకాలు ఉన్నాయి. అయితే అసలు ఎలా మొదలు పెట్టాలి త్రిపుర గురించి అనేది చాలా కష్టమైన ఒక విషయం. ఏదో ఒక కథ తీసుకొని దాంట్లో ఉన్న స్ట్రక్చర్ను, లేకపోతే శిల్పము, లేకపోతే వస్తువు, ఇలా ఏదో మాట్లాడుకోవడం ఈజీ. కానీ త్రిపురని అలా ఇంట్రడ్యూస్ చేయడం చాలా కష్టం. సో అసలు ఆయన బుక్ అంటే నేను 2 ఎడిషన్స్ చూశాను. ఆయన 2 ఎడిషన్స్ వేసినప్పుడు కూడా ముందు ఆయన 2
ఒక కొటేషను, ఒక రెండు కొటేషన్స్ ఆయన బుక్ మొదటి పేజీలో వేసుకున్నారు. సో వాటి ద్వారా మనం చాలా త్రిపురని అర్థం చేసుకునే ఒక ప్రయత్నం అయితే చేయొచ్చు. ఒకటి బ్లైసీ పాస్కల్ అనే మ్యాథమెటిషియన్ ఆయన కొటేషను. సో ఇంగ్లీష్లో ఉంటుంది. ఆయన ఏమంటారంటే, వెన్ ఐ కన్సిడర్ ద షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ మై లైఫ్ స్వాలోడ్ అప్ ఇన్ ది ఎటర్నిటీ బిఫోర్ అండ్ ఆఫ్టర్, the little space which I fill and even can see, engulfed in the infinite immensity of spaces of which I am ignorant and which know me not, I am frightened and I am astonished at being here rather than there. For there is no reason why here rather than there, why now rather than then. సో ఇది పాస్కల్ కోటు. అలాగే ఇంకొకటి ఒక జెన్ మాంక్ డైగు రోకన్ అనే ఒక జెన్ మాంక్ది ఒక కోట్ ఉంటుంది. హూ కాల్స్ మై పోయమ్స్ పోయమ్స్, మై పోయమ్స్ ఆర్ నాట్ పోయమ్స్, నోయింగ్ మై పోయమ్స్ ఆర్ నాట్ పోయమ్స్, టుగెదర్ వీ కెన్ బిగిన్ టు స్పీక్ ఆఫ్ పోయమ్స్. ఐ థింక్ ఈ రెండు చాలా విషయాలు త్రిపుర గురించి చెప్పకనే చెప్తాయి. ఒకటి పాస్కల్ కోట్లో ఆయన రాసిన కథలన్నీ కూడా ఒక సబ్కాన్షియస్ లెవెల్లో తనేంటి, తన గురించి తెలుసుకునే ఒక ప్రయత్నం. అంటే తన ఎగ్జిస్టెన్స్, అసలు నేనేంటి ఇక్కడ ఈ భూమి మీద, ఇంత ఒక విశాల విశ్వంలో నా పాత్ర ఏంటి, నేను ఎవరిని అనే ఒక అర్థం చేసుకునే దాన్ని పాస్కల్ కోట్లో చూస్తే, అసలు నా కథల్ని అనలైజ్ చేయొద్దు, నా కథలే కాదు అని ఆయనే చెప్తున్నట్టు ఉంటుంది. అలా నా కథల్ని కథలుగా చూడకుండా ఇవి ఒక అనుభవంగాను, ఒక ఎక్స్పీరియన్స్గా చూసిన వాళ్ళతో నేను మాట్లాడగలనని జెన్ మాంక్ కోట్లో చెప్తుంది. అలా అప్రోచ్ అయితే తప్ప త్రిపుర మనకి దగ్గర కారు. ఆ త్రిపురని మనం టచ్ కూడా చేయలేం ఆ కథల్లో. నా వరకు అంటే నేను చాలా లేట్గా చదివాను నేను త్రిపురని. మేబీ 2010, 2009 ఆ టైంలో ఎప్పుడో చదివినట్టున్నాను నేను యూకే నుంచి ఇండియాకు వచ్చిన తర్వాత. సో నా వరకు నేను త్రిపుర కథలు చదవకపోయింటే నేను సోల్ సర్కస్ కథ రాసిండేవాడినే కాదు. ముఖ్యంగా ఆయన రాసిన చీకటి గదుల కథ అది చదివి నేను సోల్ సర్కస్ రాయలేదు, కానీ ఆ కథ చదివిన చాలా రోజుల వరకు ఆ కథలోని ఇమేజరీ నన్ను వెంటాడింది. బహుశా నాకు తెలియకుండా, అంటే అది చదివి ఇప్పుడు నేను ఇలా కథ రాయాలి అని కూర్చొని నేను కథ రాయలేదు. బహుశా నాకు తెలియకుండానే ఆ కథ నా చేత సోల్ సర్కస్ రాయించిందని నేను నమ్ముతున్నాను. సో అలాగే అందుకే సోల్ సర్కస్ ఇప్పుడు ఆ కథ, సోల్ సర్కస్ కథ లేకుంటే ఇప్పుడు నేను రచయితనని ఒక చెప్పుకోదగినని ఒక 3-4 పుస్తకాలు రాశాను. ఇయర్ కూడా ఇంకో బుక్ వస్తుంది. సో అంత ఇన్ఫ్లుయెన్స్ చేశారు నన్ను త్రిపుర. సో అందుకనే ఈ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ మై లైఫ్. ఆ విధంగా త్రిపుర కథలు నా జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించారని చెప్పొచ్చు. త్రిపుర గురించి ఇంకో ఇంట్రెస్టింగ్ టిడ్బిట్ ఏంటంటే, అంటే ఇది జస్ట్ సరదా కోసం, ఆయన్ని ఎల్వి ప్రసాద్ గారు సినిమాల్లో హీరోగా నటించమని అడిగారంట. కానీ ఎందుకో ఆయన సినిమాల్లోకి వెళ్ళలేదు. కానీ ఆయన ఫోటోలు చూస్తే మీకే అర్థమవుతుంది వయసులో ఆయన ఒక రష్యన్ సినిమా హీరోలో ఉంటాడు ఆయన. ఎందుకో ఆయన చూస్తే, ఆయన యంగేజ్ ఫొటోస్ చూస్తే నాకు టార్కోస్కి గుర్తొస్తాడు. ఇదే కాదు, ఆయన గురించి చదువుతుంటే ఇంకొక తెలిసిన చాలా ఇంట్రెస్టింగ్ విషయం, ఆయన పెట్టాలనుకున్న ఒక ప్రింటింగ్ ప్రెస్ గురించి. దాని పేరు మిడ్ సమ్మర్ ప్రింటర్స్ అంట. అత్తలూరు నరసింహరావు గారు రాసిన 2 వ్యాసాల్లోనూ ఈ ప్రెస్ గురించి ప్రస్తావించబడింది. ఈ విషయం ఎందుకో నన్ను చాలా ఆకట్టుకుంది. త్రిపుర ఒక ప్రెస్ పెట్టాలని, ఆ ప్రెస్ కానుకునే ఒక పాత పుస్తకాల షాప్ పెట్టాలని కూడా చాలాసార్లు అనుకున్నారని వ్యాసాల్లో రాశారు. సో ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఆయన దాంట్లో. అంటే ఏం అచీవ్ చేద్దాం అంటున్నారు ఈ ప్రెస్ ద్వారా. మేబీ ఆయనకి నిజంగానే ఆయన చాలా ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఆయన పెద్ద తెలుగు ఎక్కువ చదువుకోలేదు, చదువుకున్నా కూడా ఆయనకి పెద్దగా ఎక్కలేదు. సో మేబీ ఏదైనా ఇంకా కొత్త తరహా సాహిత్యాన్ని ప్రోత్సహించాలనుకున్నారా, లేకపోతే ఏదైనా ఐ డోంట్ నో ఏం చేద్దాం అనుకున్నారు అని. బట్ ఆ విషయం నాకు చాలా నచ్చింది. ఇంకా త్రిపుర గురించి చాలామంది చెప్పేది ఏంటంటే ఆయన చాలా రిజర్వ్డ్, ఎక్కువ మందిని కలిసిన పెద్దగా మాట్లాడరు లాంటి విషయాలు చాలామంది చెప్పగా విన్నాను. అంత రిజర్వ్డ్గా ఉండే మనిషి ఒక ప్రెస్ పెట్టి ఎవరి పుస్తకాలు ప్రచురిద్దాం అనుకున్నారు కూడా ఏమో. మొత్తానికైతే ఇది ఒక కొత్త కోణం ఆయనలో. డెఫినెట్గా తెలుగులో అప్పుడు వస్తున్న సాహిత్యం కంటే ఇంకేదో కొత్త రకమైన సాహిత్యాన్ని ఏదో తీసుకురావాలన్న ఆలోచన ఉండుంటుందేమో.
ఆ ప్రెస్ పెట్టకపోయినా ఆయనలోని ఆలోచన నాకు చాలా నచ్చింది. త్రిపుర ఆయన రాసింది చాలా తక్కువ. ఆయన గురించి అత్తలూరు నరసింహరావు గారు రాసిన ఒక వ్యాసంలో ఇలా అంటారు: నేనంటే రెండు మనుషులని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది అంటూ ఆ మధ్య ఒక వాక్యం రాసి ఆపేసి ఆ తర్వాత కొనసాగించలేదని. నా దృష్టిలో అంటే మేబీ దట్ వాజ్ వన్ ఆఫ్ ది లాస్ట్ థింగ్స్ దట్ మేబీ లాస్ట్ స్టోరీ దట్ ఈ వాంటెడ్ టు రైట్ ఆర్ ఐ డోంట్ నో. నేనంటే రెండు మనుషులని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది అనే వాక్యం నాకు చాలా నన్ను కట్టిపడేసింది. నా దృష్టిలో ఇది చాలా ముఖ్యమైన వాక్యం, ఎందుకంటే ఇది చదివినప్పుడు నాకు చాలా గుర్తుకొచ్చాయి. ముఖ్యంగా పెసోవా రాసిన ద బుక్ ఆఫ్ డిస్క్వైట్లో ఆయన అంటారు, ఈచ్ ఆఫ్ అస్ ఈజ్ సెవరల్, ఈజ్ మెనీ, ఈజ్ అ ప్రొఫ్యూజన్ ఆఫ్ సెల్ఫ్స్, so that the self who disdains his surroundings is not the same as the self who suffers or takes joy in them. In the vast colony of our being, there are many species of people who think and feel in different ways. అంటే మనలో ఉన్న చాలామంది ఒక మనిషిలో ఎన్ని రకాల అంటే దేర్ ఇస్ అ వాస్ట్ కాలనీ ఆఫ్ ఆర్ బీయింగ్ దేర్ దెర్ ఆర్ మెనీ స్పీసీస్ ఆఫ్ పీపుల్ ఇన్సైడ్ అస్ అని అంటారు పెసోవా. సో అలాగే నేను సినిమా కథల్లో ట్రాన్స్లేట్ చేసిన జొనాథన్ నోలన్ ఒక కథ ఉంటుంది. ఆ కథ ఆధారంగానే మెమెంటో అని క్రిస్టఫర్ నోలన్ సినిమా తీశారు. అందులో కూడా ఒక వాక్యం ఉంటుంది: మనిషి అంటే మామూలు సాదా సీదా సగటు మనిషి సైతం ఒకే రకమైన లక్షణాలు కలిగి ఉన్న ఒకే వ్యక్తి కాదు. మనిషి ఒకడే, కానీ తనలో అనేక మంది ఉంటారు. తన మెదడు నుంచి నిరంతరం తరలి వెళ్ళే ఎలక్ట్రిక్ సిగ్నల్స్కి బానిస మనిషి. అతన్ని 24తో భాగాహారం చేసి, ఆ వచ్చిన భిన్నాల్ని 60తో భాగాహారం చేసి, అలా నిరంతరం మనిషి ముక్కలవుతూనే ఉంటాడు. అతను ఒక అర్థం పర్థం లేని ప్రదర్శనలో పాత్రధారి. కార్యక్రమంలో ఈ భాగం ఒక పాత్రధారికి అంకితం. ఆ పాత్ర టైం అయిపోగానే తెర వెనక ఎదురు చూస్తున్న ఎంతోమంది తమ ఛాన్స్ కోసం పోరాడుతూ చేసే తీవ్రమైన గందరగోళం జీవితం. ప్రతి వారం, ప్రతిరోజు, ప్రతి గంట నిరంతరం సాగే ఒక నిరర్ధక నాటకం మనిషి జీవితం. ఒక కోపిష్టి తన ప్రదర్శన అవగానే తన టోకెన్ని ఒక నిరాశావాదికి అప్పగిస్తాడు. అతను ఒక కామాంధుడికి ఛాన్స్ ఇస్తాడు. అతని తర్వాత ఒక పిరికివాడు, ఆపై ఒక మాటకారి. ప్రతి మనిషి ఒక సమూహం. ఈ విషయం గురించి ఇంత ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, త్రిపుర కథల్లోని చాలా కథల్లో, పాము అయినా తీసుకోవచ్చు, మిగతా చాలా కథల్లో కూడా ఆయన ఈ ఏదైతే అంటే ప్రతి మనిషి ఒక సమూహం, మనిషి అంటే మనం ఒక్కరమే కాదు అనే విషయాన్ని చాలాసార్లు స్పెసిఫై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, పాము కథలో శేషాచలపతి పాత్ర రోజుకు కొత్త విషయం వేస్తూ ఉంటాడు. అయితే త్రిపుర తను రాసిన మొదటి కథ ఒకే మనిషిలోని వివిధ రూపాల గురించి అయితే, ఆయన రాయాలనుకున్న చివరి కథలో కూడా మనిషిలోని ఇతర రూపాల గురించే కావడం ఆశ్చర్యమే లేదు. కాకపోతే మొదటి కథలో అవతల వాళ్ళ కోసం మనం రోజు వేసే బయటకు కనపడే వేషాలు, అవతారాలు, కానీ చివరిలో ఆయన రాసుకున్నది మాత్రం మనకి మాత్రమే తెలిసి మన లోపల ఉన్న ఎన్నో అవతారాలు, విశ్వరూపాలు. మనిషిలోని వివిధ రూపాలు, ఆ ఒక్కో రూపం యొక్క వివిధ ఆలోచనలను బయటపెట్టే ప్రయత్నమే మరొక కథ, సుబ్బారాయుడు రహస్య జీవితం. ఇది నిజానికి జేమ్స్ దర్బర్ రాసిన ద సీక్రెట్ లైఫ్స్ ఆఫ్ వాల్టర్ మిట్ అనే కథకు అనుకరణ అయినప్పటికీ త్రిపుర గారు దాన్ని ఓన్ చేసుకొని తన కథగా, ఒక తెలుగు కథగా చాలా బాగా సృష్టించారు. కానీ ఈ కథనే ఇన్స్పిరేషన్గా తీసుకోవడం, ఆయన ఎన్నో కథలు చదువుంటారు, కానీ ఈ కథనే తెలుగులోకి తీసుకురావాలనే దాని వెనుక ఉద్దేశం కూడా ఈచ్ ఆఫ్ అస్ ఈజ్ మెనీ అనే విషయం అతన్ని ఎంతో ఆలోచింప చేసి ఉండొచ్చు అని నాకు అనిపించింది. సో త్రిపుర కథల పుస్తకంలో మొత్తం 14 కథలు ఉన్నాయి. మొదటి కథ పాము. ఈ కథ నాకు అంటే ఫస్ట్ ఎవరైనా ఓపెన్ చేయగానే ఫస్ట్ కథే చదువుతారు కాబట్టి ఇది చాలా లైటర్ వేన్లో మొదలయ్యి చాలా ఈజీ రీడ్. సో ఒక విధంగా కొంచెం మోసపోతాం కూడా. ఓ బాగుంది, ఇదేదో సరదాగా కొంచెం డార్క్ కామెడీ లాగా ఉందని అనుకుంటాం. కొంచెం లైటర్ వేన్లో మొదలయ్యి చివరిలో మందుమత్తులో బాల్యపు అనుభూతులు, జ్ఞాపకాలను నెవరు వేసుకుంటాడు ఈ కథలో పాత్ర శేషు. కానీ ఆ నెవరు వేసుకునే ముందే అతను అనుకుంటాడు ఇప్పుడు కాస్త సెంటిమెంటల్ మూడ్లోకి వెళ్ళిపోవచ్చని. అంటే ముందే చెప్తారు
ఇప్పుడు ఏంటంటే అప్పటి వరకు చాలా సరదాగా సాగే కథలో మందు తాగుతూ అమ్మయ్య ఇప్పుడు మందు తాగుతున్నాం, ఇప్పుడు కొంత సెంటిమెంట్, ఇప్పుడు ఒక సెంటిమెంట్ సీన్ వేద్దాం అని ముందే చెప్పేయడం వల్ల మనం అంత ఆ సెంటిమెంట్ని అంత ఫీల్ అవ్వకపోవచ్చు. అతని బాల్యం, అతని బాల్యపు జ్ఞాపకాలు ఒక పారాగ్రాఫ్ ఉంటుంది. సో చదివే పాఠకుడికి శేషు మీద ఎలాంటి అభిప్రాయం కలగనివ్వకుండా జాగ్రత్త పడతారు త్రిపుర. అందుకే ఆయన కథలు అందరికీ అంత దగ్గర కావు. ఇప్పుడు మీకు మంచి సెంటిమెంటల్ కలిగే ఒక సీన్ రాస్తున్నానని చెప్పి సెంటిమెంటల్ సీన్ రాస్తే ఎలా ఉంటుంది? సో పాఠకుడు సెంటిమెంట్ ఫీల్ అయ్యే అవకాశం తక్కువ. ఇక్కడే త్రిపుర ప్లేఫుల్నెస్ తెలుస్తుంది. అతడు పాఠకుడిని ఒక ఆట ఆడుకుంటాడు, ఏది ఒక పట్టాన రచయిత కంట్రోల్ నుంచి పోగొట్టనివాడు. అందుకే త్రిపుర కథలు అందరికీ అంత ఈజీగా ఎక్కువ. అయితే ఈ కథ గురించి ఒక రచయిత రాసిన కొన్ని మాటలు చదివినప్పుడు, అంటే ఎవరిని తక్కువ చేయాలని కాదు, అంటే త్రిపురని అర్థం చేసుకోవాలనుకోవడమే ఒక రకమైన తప్పు. అది కేవలం అనుభవించవచ్చు. కానీ ఆయన్ని తప్పుగా అర్థం చేసుకోవడం కూడా జరిగింది చాలాసార్లు. ఉదాహరణకు ఈ కథ గురించి ఒక దగ్గర ఒక రచయిత రాస్తూ, శేషు పాత్ర స్వభావానికి గల కారణాలు ఏమిటోనని ఆ మూల కారణాలకు పోయి రాస్తే ఇటువంటి కథలు సమాజంలో మార్పుకి, అలాంటి మానవ స్వభావాన్ని సరిదిద్దడానికి తప్పకుండా ఎంతో ఉపయోగపడతాయి అని అంటారు ఆ రచయిత. అంటే ప్రతి కథ సమాజంలో మార్పుకి, మానవ స్వభావాన్ని సరిదిద్దడానికే అని చాలా వరకు తెలుగు కథ అది అలాంటి ఒక చట్రంలో ఇరుక్కుపోయింది. సో మేబీ త్రిపురని కూడా అలాగే రాయమని ఇక్కడే కాదు, ఇంకా ఇద్దరు ముగ్గురు కూడా ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేసినవి నేను చదివాను. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా లేనంతగా సమాజాన్ని మార్చే బాధ్యతను రచయితల మీద పెట్టిన తెలుగు సాహితీకారులను ఘోరంగా శిక్షించాలని కూడా అనిపిస్తుంటుంది నాకు. అంటే రచయిత అనగానే పాపం అతనికి ఇంకా వేరే ఇంక ఏ ఎక్స్ప్రెషను ఉండకూడదు. అతనికి సమాజం దాన్ని మార్పు, దాన్ని అర్థం చేసుకునే బాధ్యత పాపం ఆ రచయితకి ఒక పెద్ద గుదిబండలా తయారైంది. అంటే ఒక మనిషిగా మనల్ని మనం ఏంటో అర్థం చేసుకోవడానికి ఒక జీవితకాలం సరిపోదు. అంటే నేను అర్థం చేసుకోవడానికి ఒక జీవితకాలం సరిపోదు అని నా నమ్మకం. అంటే ప్రపంచం కోసం మనం వేసుకున్న మాస్క్ తీసేసి మన కాన్షియస్ సెల్ఫ్ని అన్నింటినీ దాటుకొని మనకు తెలియని, అర్థం కాని మన అన్కాన్షియస్ సెల్ఫ్ని అర్థం చేసుకోవడం అంటే అది చిన్న పని కాదు. అదంటే దానికోసం తపస్సులు చేశారు, ఏదేదో చేశారు. ఇదంతా ఒక జీవితకాలంలో కాదు కదా, ఎన్ని జీవితకాలంలో కూడా పూర్తయ్యే పని కాదు. అలాంటిది ఇన్ని కోట్ల మందితో కూడిన ఈ సమాజాన్ని అర్థం చేసుకుని దాన్ని మార్చేలా రచనలు చేయడం, అది ఎంత పెద్ద బాధ్యత. ఆ బాధ్యత మేబీ ఆయన స్వీకరించలేదు. అందుకే నేను త్రిపుర అలాంటి కథల జోలికి పోయినట్లేదు. తనకి ఇష్టమైనవేవో తను రాసుకున్నారు. అలాగని ఆ కథల్లో ఏమాత్రం సామాజిక ప్రయోజనం లేదా అంటే అది చదివితే మీకే తెలుస్తుంది అందులో ఉన్న ప్రయోజనం ఏంటో. అంటే ఎంత థాట్ ప్రొవోకింగ్గా ఉంటాయో ఒక్కొక్కసారి. అంటే మీరు నిజంగా త్రిపురని అనుభవించాలి అనుకుంటే ఒక పుస్తకం తీసుకొని మేబీ కొన్ని రోజులు ఆ కథలు చదివి, అంటే ఒక నైట్లో చదివేసే కథలు కావవి, ఎందుకంటే అంత ఈజీ రీడ్ కాదు త్రిపుర కథలు. అవి చదివి దాంతో మీరు ఒక కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ టైం స్పెండ్ చేసిన తర్వాత మీకే అర్థమవుతుంది. అంటే యు ఆర్ ఎ డిఫరెంట్ పర్సన్ ఆఫ్టర్ రీడింగ్ త్రిపుర. సో మరి అది ప్రయోజనమా, సామాజిక ప్రయోజనమా, మరి వ్యక్తిగత ప్రయోజనం అయితే నాకు తెలియదు. బట్ యు ఆర్ ఎ డిఫరెంట్ పర్సన్. మేబీ ఒక 0.1% మేబీ మీరు మార్పు అంటే మార్పు కాదు, మేబీ దేర్స్ ఏ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ యూ. దీని గురించి ఇంకా అంటే నేను ఎక్కువగా చెప్పలేను, ఎందుకంటే త్రిపుర రిఫర్ చేసిన అంటే ఫిలాసఫీ కానీ ఆ రైటర్స్ కానీ నేను అవన్నీ పెద్దగా చదవలేదు. కానీ త్రిపుర గురించి చాలామంది రాశారు. త్రిపుర గురించి త్రిపుర ఒక జ్ఞాపకం అని సాహిత్య మిత్రు వాళ్ళు వేసిన ఈ బుక్ మీకు అంటే కొంతలో కొంత త్రిపుర కథల్ని ఇంకొంచెం ఎక్కువ అనుభవించడానికి ఒక్కోసారి ఉపయోగపడుతుంది. ఇందులో చాలామంది తెలుగులో ఇప్పుడు చాలామంది సాహితీవేత్తలు రాశారు వ్యాసాలు. సో అవి కూడా కొంత ఉపయోగకరంగా ఉంటాయి చదివితే. సో డెఫినెట్లీ దీనికి గైడ్ అనను కానీ
అంటే గైడ్ పెట్టుకొని చదివేంత అలాంటి కథలు కాదు కానీ, బట్ ఒక్కోసారి కొంతమంది పర్స్పెక్టివ్ చదివినప్పుడు కూడా మనకు అర్థమవుతుంది. అయితే అందులో మెయిన్గా అందులోనూ ఉంది, ఈ త్రిపుర కథల బుక్లో కూడా ఉన్న ఒక వ్యాసం గురుప్రసాద్ శేషం అని కనకప్రసాద్ గారు రాసిన ఒక వ్యాసంలో ఆయన త్రిపుర గురించి, త్రిపురకి శామ్యూల్ బెకెట్కి ఉన్న సిమిలారిటీస్ గురించి చెప్తూ, ఆర్ట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ క్లారిటీ, ఇట్ డస్ నాట్ డాబిల్ ఇన్ ద క్లియర్ అండ్ డస్ నాట్ మేక్ క్లియర్ అని బెకెట్ ఎలా అయితే అన్నారు. సృజనకారుడు అంటే జీవితపు బీభత్సానికి, విషాదానికి ఉపశమనంగా ఉదాత్తమైన సత్యాల్ని, జవాబుల్ని స్పష్టంగా గులికలు చేసిచ్చే బిషగ్వరుండేం కాదు. అందరిలాగే బతుకు బరువును తను మోసుకుంటూనే ఆ నిరాశను, నొప్పిని మాటల్లో అందిపుచ్చుకుని చెక్కే కళాకారుడని ఆయన చెప్పుకున్నారు. సో బెకెట్ లాగే త్రిపుర కూడా అంతే. అంటే త్రిపురే కాదు, మనందరం కూడా అంతే కదా. మనం ఇప్పుడు త్రిపుర ఎక్కడో అంటే మూలా సుబ్రహ్మణ్యం చేసిన ఇంటర్వ్యూలు అనుకుంటా, ఒక స్లమ్లోకి వెళ్ళి 2-3 రోజులు తిరిగేసి వాటి గురించి మనం రాసేస్తే అందులో సోల్ ఎక్కడ ఉంటుందని. సో అలా ఆ అనుభవం మనం లేకుండా, అందుకే ఆయన రాసినవన్నీ చాలా స్వీయ అనుభవం నుంచి వచ్చిన కథలని చెప్తారు త్రిపుర. సో త్రిపుర గురించి ఇంకొంచెం చెప్పాలంటే, అత్తులూరి నరసింహరావు రాసిన ఒక వ్యాసంలో ఒక పారాగ్రాఫ్ చదివి వినిపిస్తాను. కథలు రాసినప్పుడు కొత్తగా అనిపించి తర్వాత పాతగా అనిపిస్తాయంట. సాహిత్యంలో కన్ఫెషన్ ఎలిమెంట్ లేకపోతే అది సాహిత్యమే కాదంట. ప్రయోజనం అనేది దానికి ఇన్సిడెంటల్ వాల్యూనేనట. అభిమాన రచయితలు ఇద్దరూ ఫ్రెంచ్ వాళ్ళేనట, లూయి ఫెర్దినాంద్ సెలిన్, ఆంటోనా ఆర్థో. ఇద్దరూ పిచ్చెక్కిపోయి అసైలంలో ఉన్న వాళ్ళేనట. ఈ కాస్మిక్ ఎర్నీని ఎలా బోధపరచుకోవాలో తెలియకుండా ఉందంట. అంటే తనకిద్దరు నచ్చిన వాళ్ళు రచయితలు పిచ్చెక్కిపోయి అసైలంలో ఉన్నదాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేది ఆయన కొంత వర్రీ. సాహిత్యం తాగిన తర్వాత మాట్లాడినట్టు ఉండాలట. తను రాసిన వాటిల్లో భగవంతం కోసం జర్కన్ కథలు తనకి ఇష్టమైనవట. సో త్రిపుర గురించి చెప్పాలంటే ఇలా చాలా చెప్పుకోవచ్చు అండి. కాకపోతే ఏది బోల్డ్ మంది ఆయన గురించి చాలా రాశారు, అవన్నీ మీకు చదివి వినిపించవచ్చు. కానీ ఆ పని మీరు కూడా చేయొచ్చు. త్రిపుర ఓ జ్ఞాపకం చదువుకుంటే మీకు చాలా విషయాలు తెలుస్తాయి. కానీ మీరు అంటే నేను ఇప్పుడు ఈ త్రిపుర కథలే ఎందుకు ఇంట్రడ్యూస్ చేద్దాము అనే ఒక ప్రయత్నం ఎందుకు చేశానంటే, త్రిపుర ఎవరైనా పరిచయం అంటే త్రిపుర బుక్ రెగ్యులర్గా ఎక్కడ దొరకదు, మీరు అంత ఈజీగా దొరకదు అంటే అవి చాలా తక్కువ అమ్ముడుపోతాయి కాబట్టి మార్కెట్లో కూడా ఎక్కువ పెట్టరు. సో ఏదో ఒక విధంగా జనాలకి తెలిస్తే, కొత్తగా రాసేవాళ్ళకి అంటే ఇప్పుడు ఈ జనరేషన్కి మేబీ పరిచయం చేయడం కోసం నేను త్రిపుర కథలను తీసుకున్నాను. సో ఒకవేళ మీరు ఇప్పుడే ఫస్ట్ టైం త్రిపుర కథలు చదువుతున్నారంటే, ముందుగా పాము, భగవంతం కోసం, హోటల్లో, సుబ్బారాయుడు రహస్య జీవితం లాంటి కొంచెం చిన్న కథలు లెంత్లో, ఎందుకంటే ఇందులో చాలా పెద్ద కథలు ఉన్నాయి, ఆల్మోస్ట్ నవలిక సైజులో ఉండే కథలు ఉన్నాయి. సో చిన్నవి కొంచెం అర్థం చేసుకోవడానికి కొంత సింపుల్గా ఉండేవి చదవచ్చు. ముఖ్యంగా ఆయనకి ఇష్టమైన కథ భగవంతం కోసం గురించి కొంత చెప్పుకోవచ్చు. ఒక ఇంటర్వ్యూలో త్రిపురని అడిగారంట, శామ్యూల్ బెకెట్ రాసిన వెయిటింగ్ ఫర్ గోడోకి త్రిపుర రాసిన భగవంతం కోసం కథకు ఉన్న సిమిలారిటీస్ గురించి. సో ఆయన పేరులో తప్ప వేరే పోలికలు ఏం లేవు అన్నప్పటికీ థీమాటిక్గా డెఫినెట్లీ కొంత పోలికైతే ఉంది. ఆ థీమ్ ఏంటంటే నిరీక్షణ, ఎదురుచూపు. మనందరం ఏదో ఒక దానికోసం ప్రతి క్షణం ఎదురు చూస్తూనే ఉంటాం. ఆ ఎదురు చూపుల్లో జీవితం తన పాటికి అది సాగిపోతూనే ఉంటుంది. జీవితం మనతో పాటు ఎదురు చూస్తూ కూర్చోదు. ఈ కథలో కూడా అంతే, భగవంతం కోసం ఎదురు చూస్తుంటాడు, కానీ ఎక్కడో మూల అతనికి తెలుసు భగవంతం రాడని. మనము అంతేగా, చాలా విషయాలు జరగవని తెలిసి ఎదురు చూస్తూనే ఉంటాం. ఇలా కొన్ని సులభంగా చదువుకోగలిగే కథల తర్వాత నెక్స్ట్ నేనైతే చీకటి గదులు చదువుకోవచ్చు అని చెప్తాను. చీకటి గదుల్లో అంటే ఎస్పెషలీ ఒక ఇమేజరీ ఎలా బిల్డ్ చేయొచ్చు అంటే చాలా నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. నెరేటివ్ టెక్నిక్ కానీ, ఒక ఎన్వైరన్మెంట్ బిల్డింగ్, అసలు అంటే మనం మొఘల్ సరాయి ఆ ఏరియాకి ట్రాన్స్పోర్ట్ అయిపోతాం, అంత టెరిఫిక్గా ఉంటుంది చీకటి గదిలో. అప్పటికి కూడా అంటే ఇలా 4-5 కథలు చదివాక కూడా కొంచెమైనా వాళ్ళకి త్రిపుర లోపలికి ఇంకాడంటే, ఆ తర్వాత మిగిలిన ఇంకా జర్కన్ను, గొలుసు, చాపం, విడుదల భావం, ఇంకా చాలా ఉన్నాయి, చాలా ఇంట్రెస్టింగ్ కథలు ఉన్నాయి. వంతెనలు.
సో వలస పక్షుల గానం ఇలా చాలా కథలు ఉన్నాయి. కానీ వీటన్నిటిలోకి వెళ్ళాలంటే ఫస్ట్ మీకు ఆ టేస్ట్ తెలియాలి. మీరు ఫస్టే డైరెక్ట్గా వెళ్ళి గొలుసు చాపం విడుదల భావం చదివారంటే మేబీ కొంచెం కష్టం అవుతుంది. అంటే త్రిపుర కథలు చదివినప్పుడు నాకేమనిపించిందంటే ఆయన తెలుగు సాహిత్యాన్ని అంత పెద్దగా ఎక్కువ చదవలేదనిపించింది. చదివినా పెద్దగా అభిమానించలేదేమో కూడా అనిపించింది. ఆయనకు నచ్చిన పాశ్చాత్య సాహిత్యం ఇన్ఫ్లుయెన్స్ ఆయన కథల్లో బాగా కనిపిస్తుంది. అంటే ఆయన చదివిన సాహిత్యమే కాదు, ఆయన చదివిన ఫిలాసఫీ కానీ, ఆయన బుద్ధిజం, జైనిజం అండ్ ఈవెన్ జెన్ ఫిలాసఫీ, ఇవన్నీ కూడా అతని కథల్లో బాగా కనిపిస్తాయి. అంటే ఆయన ఒక్కోసారి నాకేమనిపిస్తుంది అంటే ఆయన ఆలోచన ఇంగ్లీష్లో ఉండి, మేబీ బికాజ్ ఆయన తెలుగువాడు అయినప్పటికీ ఆల్మోస్ట్ ఒరిస్సాలో పెరిగారు. ఆ తర్వాత త్రిపురలో ఇంగ్లీష్ టీచర్గా ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ థాట్ అనేది ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో యూ కెన్ సీ ద అసలు సెంటెన్స్ బిల్డింగే కొంత డిఫరెంట్గా ఉంటుంది త్రిపుర కథల్లో. సో ఇప్పుడు చాలామంది కూడా ఇప్పుడు రాస్తున్న చాలామందికి కూడా ఇలాంటి ఒక ఇది సమస్యను, బట్ ఇది మనకి ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ఇది తప్పదవుతుంది. అంటే మన ఆలోచన ఫస్ట్ ఆంగ్లంలోనే పుడుతుంది. సో ఆ విధంగా ఆయన కథల్లో కొంచెం అది కనిపిస్తుంది. అయితే ఆ ఆలోచన ఆంగ్లంలో ఉండడం మాత్రం కాదు, ఆయన చదివిన గొప్ప సాహిత్యం కూడా ఆలోచనలో ఉండడం వల్ల ఆ గొప్ప ఆలోచనలు మనలాంటి సామాన్య పాఠకులకి అంత ఈజీగా అర్థం అవ్వవు. చాలా కాంప్లికేటెడ్ నెరేటివ్ స్ట్రక్చరు ఒకవైపు అయితే, మరొక వైపు చాలా కాంప్లెక్స్ ఐడియాస్ని తన కథల్లో ప్రవేశపెడతారు. ఉదాహరణకు వలస పక్షుల గానంలో ఒక పారాగ్రాఫ్, జ్ఞాపకాలు ముక్కల అస్తవ్యస్తపు సముదాయమే జీవితం కాబోలు, మనం ఉందనుకున్న ప్యాటర్న్ అసలు ఉన్నది కాదు, మానవ జీవితం మీద మనం మన అవసరాల కోసం ఇంపోజ్ చేసినది. ఆ ప్యాటర్న్ లేకపోతే జీవితం సాగాలని మనం భౌతికంగా మానసికంగా అనుకుంటున్నా. కాబట్టి దాన్ని తీసేస్తే అది లేదు అని నిర్ధారణకు వస్తే అది నిజంగానే లేదు. కాబట్టి మనకి స్వేచ్ఛ, ఆ స్వేచ్ఛతో మన ఉనికిని మనమైనా చూసుకోవచ్చు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు ఈ పారాగ్రాఫ్ని అనేది ఒక్కొక్క పాఠకుడు బట్టి ఉంటుంది. అంటే త్రిపుర చెప్పారు కాబట్టి ఆ ప్యాటర్న్ లేదా, అసలు ప్యాటర్న్ లేకపోవడం నిజమా? ఒకవేళ లేదా అనుకుందాం, అప్పుడు త్రిపుర చెప్పినట్టు దాన్ని తీసేసి ఆ ప్యాటర్న్ అనేది ఏది లేదు అని ఒక నిర్ధారణకు రావడం కూడా అంత సులభమా? ఆయన చెప్పారు కాబట్టి. అంటే ఒక్క పేరాలోనే మనకి ఎన్ని ప్రశ్నలు చూడండి. ఒకవేళ నిజంగానే అలా చేయగలిగితే నిజంగానే మనకు స్వేచ్ఛాభావం మనలో కలుగుతుందా? సో నిజం చెప్పాలంటే ఇవన్నీ అర్థం చేసుకోవాలనుకోవడం కూడా వృధా. నా వరకు అయితే నాకేం పెద్దగా అర్థం కాలేదు కూడా. కానీ మరి అర్థం కాని ఈ కథల గురించి మాకెందుకు చెప్తున్నా అని మీరు అనొచ్చు. చాలామందికి చెప్పాను అది బాగుంటాయి కానీ అర్థం కావని. ఇది ఒక అంటే విరోధాభాసంలాగా అనిపిస్తుండొచ్చు. అంటే ఇట్స్ కాంట్రడిక్షన్ లాగా, బాగుంటాయి కానీ అర్థం కాకపోవడం ఏంటనే. అంటే ఈ మధ్య నేను ఒక ప్రాజెక్ట్ కోసం రామానుజన్ గురించి రీసెర్చ్ చేస్తున్నాను. ఆయన హార్డిక్ రాసిన ఉత్తరాలు, అందులో కొన్ని మ్యాథ్స్ ఫార్ములాస్ అవన్నీ చూస్తుంటే నాకు ఒక టెరిఫిక్ ఫీలింగ్ కలిగింది. ఇట్ వాజ్ an ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్. అద్భుతం అనడం కంటే బ్యూటిఫుల్గా అనిపించడం కరెక్ట్. ఈ ప్రాజెక్ట్ విషయమై మరొక పుస్తకం కూడా చదివాను. రామానుజన్ జీవితం ఆధారంగా రాసిన ఒక బ్రిటిష్ నాటకం, అది డిసప్పేరింగ్ నెంబర్ ఆ నాటకం పేరు. సో నేను నోట్స్ రాసుకొని చదువుతున్నాను బేసికలీ, ఎందుకంటే ఇది అంత ఈజీగా చెప్పే ఒక ఇది కాదు. సో నేను మీ వైపు చూడలేదంటే సో మిమ్మల్ని పట్టించుకోవట్లేదు కాదు. సో ఆ డిసప్పేరింగ్ నెంబర్ అనే ఒక నాటకంలో ఒక మ్యాథ్స్ ప్రొఫెసర్ ఆమె భర్తకి జరిగిన ఒక సంభాషణ నాకు చాలా నచ్చింది. అందులో ఆ ప్రొఫెసర్ రామానుజన్ నోట్బుక్స్ తీసుకుని అందులో ఉన్న ఈక్వేషన్స్ అవన్నీ చూస్తూ వాళ్ళ హస్బెండ్తో అంటుంది, నాకు ఇవన్నీ అర్థం కావట్లేదు కానీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అంటుంది. అప్పుడు ఆమె భర్త అంటాడు, నీకేం అర్థం కాలేదు కానీ బ్యూటిఫుల్గా ఉందా? నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు అంటాడు ఆయన. అప్పుడు ఆమె ఈ విధంగా సమాధానం చెప్తుంది, డోంట్ వీ కాల్ సంథింగ్ బ్యూటిఫుల్ సింప్లీ బికాస్ ఇట్ అవుట్పేసెస్ అస్. ఇట్ మే బి వెరీ హార్డ్ టు డిఫైన్ మ్యాథమెటికల్ బ్యూటీ, బట్ దట్ ఈస్ ట్రూ ఆఫ్ beauty of any kind. We may not know quite what we mean by a beautiful poem, but that does not prevent us from recognizing one when we read it. నిజం చెప్పాలంటే త్రిపుర కథలు కూడా ఇలాంటివే. దీస్ ఆర్ బ్యూటిఫుల్ స్టోరీస్, బట్ యూ కెనాట్ రియల్లీ డిస్క్రైబ్ వై దే ఆర్ బ్యూటిఫుల్.
టు అనదర్ పర్సన్. అయితే అందరూ ఈ విషయాన్ని అగ్రీ చేస్తారని నేను అనుకోను. అంటే ఉదాహరణకు త్రిపుర జ్ఞాపకంలో బీనాదేవి గారి ఒక వ్యాసం ఉంది. అందులో ఆమంటారు త్రిపుర గారికి అది అతి మేధాశక్తి, అపార అనుభవం, విస్తృత ప్రపంచ జ్ఞానం ఉన్నాయి. బహుశా ఇవన్నీ అతి లెవెల్లో ఉండడం వల్లనేమో కోట్ అన్కోట్ వల్లనేమో స్పష్టత లోపించింది అంటారు. అందుకే తెలుగువాడికి ఈ కథలు అర్థం కాలేదు. ఈ కథల్లో ఎంత అస్పష్టత అంటే రచయితకే అర్థం కానంత. అంతటితో ఆగలేదు. మనం రాస్తున్నది మేధావుల కోసం కాదు, సామాన్య పాఠకుల కోసం. అందుకే అందరికీ అర్థమయ్యే కథలు రాయాలని వీణాదేవి గారు వేడుకున్నారు. అంటే ఇది ఎంతవరకు సమంజసం అంటే ప్రతి వాళ్ళు అందరికీ అర్థమయ్యేలాగా రాయాలి అంటే ఇప్పుడే చెప్పాను నేను. అర్థం అవ్వడం అనేది ఇట్స్ నాట్ ఏ బేసిక్ క్రైటీరియా. సో మేబీ అలా అడగడం న్యాయం కాదనిపించింది నాకు, అలా రాయడం కూడా. అందుకే ఇంకా అక్కడ రాసిన మిగతా వ్యాసాలు నాకు బాగా నచ్చిన వ్యాసాలు ఎవరు అంటే సీతారాం గారివి, అరుణ్ సాగర్, ఇంకా కొంతమంది. వాళ్ళు చాలా డెఫినెట్గా ఒప్పేసుకున్నారు. ఆయన గురించి రాయడం వెనుకున్న కష్టాన్నే ఎక్కువ చెప్పుకొచ్చారు. అంటే త్రిపుర గురించి రాయడం అంటే సీతారాం అన్నట్టు ఉత్త డుస్కీ మాటలు ఏమైనా చెప్పొచ్చు, కానీ మొత్తం అర్థమైపోయినట్లు, అధ్యయనం చేసినట్లు చెప్తే అవన్నీ ఉత్త మాటలే అని చెప్పాలి. అంటే అది అంత ఈజీ కాదు నాకు. అంటే కనకప్రసాద్ గారి వ్యాసం చదివాను. ఆయన ఒక టైంలో కథలు వదిలేశారు. ఆయనకి త్రిపుర గారు ముఖ్యమయ్యారు, త్రిపుర కథల కంటే కూడా. అంటే త్రిపుర గారికి కూడా ఆయన కథలు అంత మనం చదువుకొని డిస్కస్ చేసుకుంటున్నాం, కానీ ఆయన కథల గురించి మూల సుబ్రహ్మణ్యం చేసిన ఒక ఇంటర్వ్యూలో మీ కథల గురించి మీ అభిప్రాయం చెప్పండి అంటే, అసలు నేను రైటర్ని అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు, ఏదో యాక్సిడెంటల్గా మొదలుపెట్టాను, ఏదో ఆవహించి రాయించినట్టు తప్పక 10 ఏళ్ల పాటు కథలు రాశాను. ఎగ్జిస్టెన్షియల్ స్టోరీ రాద్దామని, అబ్జర్డ్ స్టోరీ రాద్దామని, ఫిలసాఫికల్ స్టోరీ రాద్దామని ప్రీడిటర్మైన్ స్టేట్ ఆఫ్ మైండ్తో ఎప్పుడూ రాయలేదు. కథ మొదలుపెట్టిన దగ్గర నుంచి అంతమయ్యేదాకా చచ్చాను, ఆ కథని చంపాను, ఆ చచ్చిన కథతో నేను చాలా కాలం జీవించాను, అవి అలాగే ఉన్నాయి, నేను ఇలాగే ఉన్నాను అన్నారు. సో ఆయన తన కథల గురించి అంత గట్టిగా చెప్పాక అర్థం చేసుకుని మీకు చెప్పడం అనేది చచ్చే చావు. ఎందుకంటే అది ఆయన అంటే మనం ఒక కథ నిజంగా అంటే లోపల నుంచి వస్తే నిజంగానే యూ విల్ బి బోర్న్ అగైన్. అంటే అది ఒక కొత్త ట్రూత్ నీలోంచి బయటికి తీసుకొచ్చి యూ విల్ బి బోర్న్ అగైన్. అంటే నీలో దెర్ విల్ బి అన్ అదర్ సెల్ఫ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ యూ. సో అలాంటి ఒక పవర్ఫుల్ ఎక్స్ప్రెషన్ని కథల ద్వారా ఆయన తన పుస్తకంలో తీసుకొచ్చారు. అందుకే ఈ కథలన్నింటినీ అనలైజ్ చేయాలని ఇక్కడ మీ ముందుకు రాలేదు. ఇందులో అంటే ఈ పుస్తకం దొరికితే మీరు చూడండి, కినిగేలో ఈ బుక్ కూడా ఉన్నట్టుంది. కాకపోతే ఇప్పుడు రాస్తున్న చాలామంది కొత్త వాళ్ళకి త్రిపుర గురించి చిన్న పరిచయం చేద్దామనే ఈ ప్రయత్నం. అంతే తప్ప ఆయన రచనల్ని అర్థం చేసుకుని ఆ అర్థాలే మీకు చెప్పాలనే ప్రయత్నం అయితే కాదు. సో అంటే ఒక చిన్న శాంపుల్ లాగా కొంచెం చిన్న కథ, అలానే మరీ కష్టమైన కథ కాకుండా, ప్లస్ ఆయనకి అంటే కనకప్రసాద్ గారు రాసిన ఒక వ్యాసంలో ఆయనకి చాలా ఇష్టమైన కథ అన్నారు మరి, గొలుసులు చాపం విడుదల భావం. సో ఆ కథ చదివి సో ఐ థింక్ ఐ విల్ బీ ఏబుల్ టు ఫినిష్ ఇట్ ఇన్ 20 minutes. ఈరోజు కార్యక్రమం మనం ముగించేయచ్చు. సెకండ్ ఐ విల్ సీ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ కామెంట్స్. తిట్టుకుంటున్నారా? సౌండ్ ప్లీజా, సౌండ్ రావట్లేదా? హలో, చెక్ చెక్. సౌండ్ వినిపించట్లేదా? ఎవరో సౌండ్ ప్లీజ్ అంటున్నారు.
Your voice is ఓకే, clearly సౌండ్ ఈజ్ ఫైన్. audible. ఓకే ఓకే ఓకే. సో త్రిపుర గురించి అంటే ఇంక చెప్పుకోవాలంటే ఇలా మనం రాత్రంతా చాలా కబుర్లు చెప్పుకోవచ్చు. బట్ నాకున్న 1 అవర్లో ఐ విల్ రీడ్ ది స్టోరీ అండ్ విల్ క్లోజ్ దిస్ బ్యూటిఫుల్ నవలా శ్రవంతి కార్యక్రమం. అంటే బీపీ పడాల్ గారు వాళ్ళిద్దరూ అంటే చాలా ఒక కంకణం కట్టుకొని చేశారు ఇది. దిస్ ఈజ్ ఏ వెరీ ఫైన్ ప్రోగ్రామ్. సో ఐ రియలీ కంగ్రాచులేట్ దెమ్ అండ్ అప్రిషియేట్ దేర్ హార్డ్ వర్క్. సో ఇప్పుడు త్రిపుర గారి గొలుసులు, చాపం, విడుదల భావం. ఆ డబ్బాలో చేయట్టకండి గ్రీజు, మీరు అన్నిట్లో అలా చేయట్టికండి, మురికి జిడ్డు అంటుకుంటుంది. మీకెందుకు, మీరు అలా సిగరెట్ కాల్చుకుంటూ కూర్చోండి, మీ శీలలు బిగించి పంపించేస్తా. సొట్టలు పడిన రిమ్ములు, తూట్లు పడిన టైర్లు, నేల మీద బురద, తుప్పు పట్టిన ఇనుము, బూజు పట్టిన రబ్బర్, చదులుగా నిండి నేల, గోతులు గోతులుగా మాడిన నలుపు, సుత్తులు, రెంచీలు, స్పానర్స్, వాటికి కూడా తుప్పు అక్కడక్కడ. క్యాలెండర్ల వెదురుగోడలు, వెదురుతో కొన్ని చోట్ల డబ్బా రేకు కలుపు, తడి నేల, తడిగోడ, తడిగాలి, తుప్పు తుప్పుగా గాలి, జిడ్డు, పెద్ద పెద్ద జిడ్డు ముద్దలు, మరకలు, చదునుగా లేని నేల మీద గోతులు గోతులుగా ఉన్న ఒక చోట ఇంద్రధనస్సు రంగుల మెరుపులు, భయం భయంగా భయపెడుతూ నూనె పడిన నీటిలో సూర్యకిరణాలు పడి స్పెక్ట్రం, శీలలు, ఇనుపగొట్టాలు, దేనికి సరిపోనివి, అడ్డదిడ్డంగా విరిగినవి నేల మీద. నా జీవితంలోంచి కార్లు వెళ్ళాయి, మోటార్ సైకిళ్ళు వెళ్ళాయి, దూసుకుంటూ దుమ్ము లేపుకుంటూ, ఆ దుమ్ముని నా కళ్ళలోనే కొట్టి కళ్ళు మూయించి గుడ్డిగా చేస్తూ. ఇప్పుడు అవేమీ లేవు. ఇప్పుడు ఉన్నది సైకిల్, బరువుగా సైకిల్. వెనక గోడ మీద సైకిల్ గొలుసులు, మధ్యనెక్కడో విరిగినవి, తుప్పు పట్టిన గొలుసులు, తుప్పు పట్టిన సన్నటి తాచుపాములు, తలలు లేనివి, తోకలు కూడా లేనివి, రౌడీలకు పనికి వచ్చేవి కాబోలు. నట్లు బోల్టుల్ని అటువైపు నుంచి దిగ్గొట్టి ఇటువైపు నుంచి నట్లు సరసరా బిగించేస్తాడు. కాకి పంట్లాం, పడుగు చేతుల బనియన్, నారాయణ, నల్లకండల నారాయణ, అసిస్టెంట్ సూరి, నట్లు బిగిస్తూ నట్లతో సహా ఒళ్ళంతా వంకర్లు తిప్పుకుంటూ సూరి. ఈ సైకిల్ కూడా ఉంచుతావా, లేక ఆ కార్లని ఆ మోటార్ సైకిల్ని గుద్దించి విరిచేసినట్లే దీన్ని కూడానా? అసలు గుద్దించేయడం ఎందుకో, నీకు అసలు గుద్దించి ముక్కలు చేసేయాలని అలా మనసులో ఆలోచన మటమట్లాడుతూ ఉంటుంది కాబోలు. కొనడం, 2 నెలలు నడపడం, గుద్దించేయడం, కొనడం, 2 రోజులు తోలడం, గుద్దించేయడం. అసలు కొంటున్నప్పుడే గుద్దించి విరిపించేసి ముక్కలు చేయించేసి మూటలు కట్టి నదుల్లోనో నట్టేట్లోనో విసిరేసి పారేయాలని ఉంటుందా? కొంటున్నప్పుడే కాదు, అసలు కొనడమే అందుక, గుద్దించేయడానిక? తుప్పు కూడా తడిగానే, తడి తగలగానే తుప్పు. ఆ తుప్పు పట్టి పట్టి ఎప్పుడో ఎండి రాలిపోవడం కూడాను. ఇనుముతో సహా తుప్పు పట్టిన ఇనుప వస్తువుని సుత్తితో కొడితే, ఇంకో ఇనుప ముక్కతో గీస్తే అలా రాలుతూ ఉంటుంది నేల మీద, తుప్పు రంగుగా, ఫ్లేక్స్ లాగా రాలుతూ ఉంటుంది. ఎండబెట్టు, పొడిగా ఉంచు, వాడుతూ ఉండు, లోపలికి వెళ్ళిపోయి ఉండకు ఎప్పుడు. ఇనుప ముక్కలతో రాసి గీసి తుప్పుని రంపాన్ని పెట్టు. బాబుగారికి పంపు కొట్టి పంపే, మాస్టర్ గారి చెయ్యి ఊడిపోయింది, లూజు, 2 లింకులు కూడా కొట్టి తోలే. అయ్యగారికి ఆయిలింగ్, ట్యూబ్ అంతా బొక్కలు, ప్యాచ్లేసి మళ్ళీ గుక్కు, పంపు కొట్టు. కండలు లేని సూరి పంపు దెబ్బకి వంగుతూ వంకలు తిరుగుతూ. నారాయణకి లేవు కండలు, ఉన్నది కండల షేప్, నొక్కితే మాంసం తక్కువే. అయితే సుత్తులతో కసరత్, సొంపుల కండలు, అందులో కిరసనాయిల్, అందులో చేయడతారు ఎందుకు, కంపు. ఎందులోనూ ఏ చెయ్యి బాగా ఎట్టకుండానే వెళ్దాం అనుకుంటాను, మన దారిని మనం. అయితే అన్నిటినీ గుద్దేస్తూ. ఎందుకు అన్నిటినీ గుద్దేస్తుంటారు? కళ్ళకు చూపు తక్కువ, ఒళ్ళుకు ఊపు ఎక్కువ, మతిమరుప, కండకావరమా, మదవరోగమా? అసలు తత్వమే అంతా. నడుస్తూ ఇంట్లోనే అందరినీ అలా గుద్దేయడం ఏమిటి? బుర్రదవ్వుకుంటూ అద్దాన్నే గుద్దేయడం. అలా గుద్దుకుంటూ నడిస్తేనే కానీ అందరూ హాయిగా శుభ్రంగా నిటారుగా నిలదొక్కుని.
వానలో బురదలో తడిసిన రబ్బరు వాసన, బొగ్గు వాసన కూడా, మండే రాక్షసి బొగ్గు, పక్కనున్న టీ దుకాణంలోంచి పొగ, మండి పొగ అయిన డీజిల్ వాసన, రోడ్డు మీద మనుషులు 10 గంటల హడావుడి వాసన, కాలువలో కుళ్ళుతున్న తొక్కల వాసన కూడా. అందులో పెయింట్ రంగు సెయ్యంతా అంటుకుంటుంది. ఒంపికండి, అందులోనూ మీ సెయ్యే. పచ్చటి రంగు ముద్ద వేళ్ళకి ముద్దగా మెత్తగా వదలకుండా అంటుకుంది. నేల మీద పడి ఉన్న చిన్న నల్లటి గుడ్డ ముక్కతో తుడవడం. మొదట మెల్లగా, నెమ్మదిగా, తర్వాత గట్టిగా, వేగంగా, బరికినట్లు. వేళ్ళ మీద లేత పసుపు రంగు, నీడలుగా. మీ నీళ్ళు బండి ఏటైంది? ఆ మధ్యన వెళ్ళేవాళ్ళుగా. TRM 407 కాదు, రాత్రి లారీ అట్నుంచి. మనకు లైట్లు లేవుగా, బల్బు ఊస్. రోడ్డు వదిలి చెట్టు మనకి ఏవీ అవలేదులే. అవునవును, అంతకుముందు ఎన్ఫీల్డ్ ADS 1834 కాదు, వెనక నుంచి టాంగా బండి. వెన్నెలే అనుకో, అసలు గుర్రంతోక. అవునవును, ఆ సెకండ్ హ్యాండ్ ఫియట్. ఆ రోజు నది వచ్చేసింది కదూ, వరదలు కదూ, బ్రిడ్జి కూలిపోయింది కదూ, మనకేమీ అవలేదులే. అసలు పిడుగులు. అవునవును, నువ్వు పచ్చి అనార్కిస్ట్వి. ఒక రూలు లేదు, ఒక చట్టం లేదు, ఒక పద్ధతి లేదు, ముందు వెనక తెలియనే లేదు, ఉల్టా లేదు, సీదా లేదు. యతి అంటే ప్రతి అంటే నానాతర. ముందుకు నడుస్తూ పక్క వాళ్ళని వెనక్కి సడన్గా తిరిగి వెనక వాళ్ళని గుద్దడం, కింద పడేయడం, తొక్కుకుంటూ వెళ్ళిపోవడం, సెల్ఫిష్నెస్, అహంభావం. అనార్కిస్ట్కి డెఫినిషన్. ఇక్కడ నీకు అనార్కిజం అంటే ఏంటి, అనార్కిస్ట్ అంటే ఎవరు అని పొలిటికల్ డెఫినేషన్లు ఇస్తూ ఎవరో కూర్చోలేదు. నీ బుర్ర అనార్కిస్ట్ బుర్ర. ఆ జుత్తు, ఆ కళ్ళు. ఇప్పుడు రివ్వున వెర్రి వేప కొమ్మల గాలులు లేవు, బస్సుల గింకరింపుతో బురదల విసుళ్ళు లేవు. 11 గంటల తొందర తక్కువ రోడ్డు. కాళ్ళు జాపుకుని కూర్చున్న వాతావరణం. దూరాన జాలిగా వర్షం జల్లు వదిలిపోయిన పల్చని మేఘాల పేర్పు. అదేటి బాబు, ఆ బురదలో జోడెట్టి అలా కిలికేశారు. జోల్లోకి బురద వెళ్ళిపోయింది. రాత్రంతా వానపడి కొట్లో వచ్చేసింది. గోతుల నిండా బురదే. మీరలా బురదలో కాళ్ళెట్టి కెలికేసిండ్రు. కాళ్ళు పక్కనెట్టి కూర్చోండి, కొట్టంతా బురదే, మీ కాళ్ళ నిండా బురదే. కుడి జోడులోకి వెళ్ళింది బురద, ఎడమ జోడులోకి బురద వెళ్ళలేదు. క్లీన్గానే ఉంది, పర్వాలేదు. సైకిల్ కొని 2 నెలలు అయినా డొక్కు అయిపోయింది అప్పుడే. చప్పుళ్ళు చేస్తుంది రకరకాలవి. కుడి పెడల్ అదోలాగా తిరుగుతుంది. మోకాలు వంకర తిరిగి వదిలైపోయింది దాని దెబ్బకి. రిపేర్లు అంటే మనకు పడదు, కానీ ఇక్కడ ఈ కన్యకా పరమేశ్వరి షాపు మనల్ని అయస్కాంతంలాగా ఈడ్చిలాగింది. ఈ మధ్యని ఇక్కడ కూర్చుంటున్నాం ఉద్యోగం ఎగ్గొట్టి. అప్పుడప్పుడు జీవితంలోని ఎలిగెంట్ స్టఫ్ని చాలా చూసాం, అనుభవించాం. ఇక్కడ మాత్రం అన్నీ విరిగినవి, పగిలినవి, వదులైనవి, కన్నాలు పడినవి. ఏది నిండుగా పూర్ణచంద్రుడిలాగా ఉండదు. వృత్తాలుండవు, చాపం, విల్లు ఆకారం. చక్రాల మీద నిలబడవు సైకిళ్ళు. రిమ్ముల చుట్టూ గుమ్ముగా అమర్చిన టైర్లు ఇక్కడ పేగుల తీగల్లాగా కింద పడి ఉంటాయి. ఎర్రటి ట్యూబుల్ని నీళ్ల బకెట్లో కుక్కి నొక్కుతూ బుడగల కోసం కళ్ళు చికిలించి చూస్తుంటాడు సూరి. 1000 కళ్ళు పెట్టుకుని చూస్తూ ఉండాలి, తుప్పు పట్టకుండా చూడాలి. మార్పులు వస్తుంటాయి, అన్నిటినీ కదిలిస్తుంటాయి. ఏది ఒకలాగే ఉండదు, అంతా ఫ్లో. జాగ్రత్తగా గమనిస్తూ ఉండు. నా జాతి, నా వారసత్వం, నా కొత్త సైకిల్, నా సంప్రదాయం అంటూ అలాగే ఉండిపోతే తుప్పు పట్టిపోతావు. శీలలు ఊడిపోతాయి, చక్రాలు నిలబడిపోతాయి. కరక్ కరక్ కచడ్ కచడ్. తోలుముక్క మెరిసే మేకు, కొత్తది విదేశీయుడిలాగా హబ్బు చుట్టూ రంగురంగుల గుబురు మీసాల కర్ర చెక్క. రబ్బరు పట్ట గోడ మేకుకి వేలాడుతూ తోక తెగిన పంపు. విడదీయబడిన హ్యాండిల్ బార్, తెల్లటి గేదె కొమ్ము. నారాయణ ఏటి అన్నాడు నారాయణ, మరీ చిన్నదైన ఒక నట్టుని చేతివేళ్లతో పట్టుకుని, దానికి నూనె రాస్తూ దాన్ని ఒంటి కన్నుతో చూస్తూ. దేవుడు అంటారే అతను, దేవుడా అంటూ నవ్వు ఎక్కువైపోయి వెక్కినట్టు కింద పడిపోయి ఏదో మూలలో కలలో మాయమైపోయింది. దేవుడున్న చోటికి వెళ్తే
ఆడి చెవు బద్దలు కొడతా. లోపల చెవు అనిపించడానికి పొర ఉంటుందే, ఆ పొర ఉన్న లోపల చెవు గోబ గుయ్యమనాల, చెవుడైపోవాలా. నాకు అన్నీ తెలుసు, నాకు ఇవన్నీ తెలుసు. గోబ గుయ్యి, చెవు టాప్, అప్పుడు తెలిసి వస్తుంది. జాగ్రత్తగా వేళ్ల చివరలతో వెతికి దొరికిన నట్టుని మళ్ళీ తోడవడం మొదలుపెట్టి నా వైపు ఆ చిన్న నట్టు చిన్న కణంలోని చూసి మళ్ళీ నవ్వడం ప్రారంభించాడు నారాయణ. ఒకనాడు నిమ్మ చెట్టు కొమ్మల్లోంచి ఊసరు వెళ్ళి తలెత్తి మమ్మల్ని చూస్తుందేమో అని అనుకుంటున్నప్పుడు ఉడతలు కిందకి మీదకి కిందకి అవతలకి పరుగులు పెడుతున్న వేళ కమలాపండు తొక్కలు కాంపౌండ్ వాళ్ళ అవతలకి గట్టిగా విసురుతూ అన్నాడు అన్నయ్య, మెదడులోని మడతలను చూసావా ఎప్పుడైనా తమ్ముడు? మెదడులోని మెకానిజం ఆలోచింపచేస్తుందే ఆ మెకానిజం చూడలేదు? అవును, నీకెందుకు అలాంటివి? పోయి వీధుల్లో ఆడపిల్లల్ని చూస్తుంటానంటావు కాబట్టి నీకేం తెలియదు. వెళ్ళి చూడు. మెదడులోని మెకానిజంని నిజాయితీగా చూస్తే ఏమిటి చూస్తావు? డిజార్డర్. నీ జీవితానికి అర్థం డిజార్డర్. నీ దేహానికి, నీ మెటాఫిజికల్ ఉనికికి అర్థం డిజార్డర్. నీ ఆత్మే అది డిజార్డర్. కోట్ల కొద్దీ ముడతలు, గ్రే మ్యాటర్ లోతుల్లోకి వెళ్ళిపోతూ ముడతలు, మిలియన్ల కొద్దీ ముడతలు, కాంప్లెక్స్గా ఒకదాని మీద కిందగా ఒకటి కలిసిపోకుండా తప్పించుకుంటూ అంతం లేకుండా మిలియన్ల కొద్దీ ముడతలు. ఆశ్చర్యం చేయదు? అంతా డిజార్డర్. పాదాల చుట్టూ బురద మడుగు నీళ్లు మట్టి కలిపి ఎర్రగా బురద. ఎరుపు కాదు, అదో రంగు. బురదకి బురద రంగు అంతే. నాజుకు రంగేమీ కాదు. నగిషీలు లేవు బురదకు. బురద అంటే బురదని చమక్లు కుదరవు. నాటకాలు వేషాలు పనికిరావు. బైరానిక్ డిస్పేర్ లేదు. ప్లూ పర్ఫెక్ట్ టెన్స్ వీల్లేదు. అడ్జస్ట్ మాస్కులు లేవు. ఏ స్టిక్ ఇన్ ద మడ్ ఈజ్ ఎ స్టిక్ ఇన్ ద మడ్, దట్స్ ఆల్. కిందకి కుడి చేయి వంచి చిటికెన వేళ్లతో కొంత బురద స్పూన్లోకి ఎత్తినట్టు ఎత్తాను. కళ్ళకు దగ్గరగా తీసుకొచ్చి చూశాను. ఎరుపుగానే కనిపించింది. నీళ్లు మట్టి అంతా బాగా కలియలేదు. చిటికెన వేలు బొటన్ వేలు కలిపి మధ్యలో బురదను రుద్దాను. మెత్తగానే ఉంది, సిల్కులాగా. ప్రైమార్డియల్ స్లైమ్, విస్కస్ వైటాలిటీ. నేల మీద నీళ్లు చేరి ఈ బురద బాగా రుద్దితే మట్టే మిగిలింది. మట్టి రంగుతో వేళ్ల మీద మట్టికి లేదు బట్టోనియన్ మెలాంకొలీలోని వేదన. దానికి స్కిజోఫ్రినియా లేనేలేదు. మట్టి రంగు నా వేళ్ల మీద, ఆ వేళ్లతో బుగ్గ మీద మెల్లగా కిందకి మీదకి, మెత్తగా సిల్కీగా. కానీ అప్పుడప్పుడు గీసుకుంది. అక్కడక్కడ రాలింది మట్టి. నేలంతా బురదమయం చేస్తారు కదా జోళ్ళతో బాబు. చేతుల నిండా బురదే, బొగ్గ మీద. జీవితం గురించి ఒక విధమైన వింతైన ఫీలింగ్. ప్రపంచానికి పూర్తిగా సంబంధించినట్లు అనిపించడం. ఒక మేఘం కింద పడుకుని ఆ మేఘాన్ని చూస్తున్నట్టు. అందరికీ కొంతవరకైనా ఇలాగే అనిపిస్తుందేమో. కుర్రాడికి తల్లిదండ్రులు కూడా ఉత్త యాక్టర్స్, ప్రిటెండర్స్ అనిపిస్తారు కాబోలు. అసలు తండ్రి ఎక్కడో ఉన్నట్లు, ఏ మూల నుంచో ఏ రోజో వచ్చి తనను క్లెయిమ్ చేసుకుంటాడని. కొంతమందికి ఇది అసలు ప్రపంచం కాదు. ఇదంతా ఒక కాపీ, నకల్, కౌంటర్ ఫీట్. ఈ వింతదనం అంతా ఒక విధమైన కుట్రలాగా కూడా అనిపిస్తుంది. ఈ కుట్రని ఛేదించడానికి అన్నదమ్ముల్ని పట్టుకుని దగ్గరగా లాక్కోవడం, తల్లిదండ్రుల్ని, స్నేహితుల్ని, మనుషుల్ని దగ్గరగా లోపలికి, గుండెల్లోకి, మనుషుల్ని రక్తంలోకి దగ్గరగా. నల్లటి బెంచి గట్టిదనం. చేతులు వెనక్కి వంచి భుజాల దగ్గర విరిచాను. కాళ్ళు గట్టిగా విదిలించాను. అక్కడ జామ్ అయిపోయిన చోట్లలోంచి మళ్ళీ రక్తం ప్రసరించింది. ఇదంతా ఎప్పటిదో. లైన్లు మారాయి. పైనున్నదానికి లోపల ఉన్నదానికి మధ్య కనెక్షన్లు మారాయి. కోడ్ మారింది. సిగ్నల్స్ మారాయి. కానీ అవన్నీ నిజంగా మారుతున్నాయో మన సులువు కోసం, మన ఉపయోగం కోసం మాత్రమే మనమే మార్చుకుంటున్నాము. తుప్పు పట్టినప్పుడు మాత్రం తుడిపించాలి. తుప్పుని గీసిపారేయాలి. నట్లు బిగిసిపోతే ఆయిలింగ్. ఇవన్నీ పైనే జరుగుతాయి. జీవితంలోంచే, ప్రపంచంలోంచే ఆలోచనలు లాగాలి. అప్పుడు అది కుట్ర కాదు. సరే, మీరు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా తొక్కండి. ట్రింగ్ ట్రింగ్ అని బెల్ట్ కొట్టుకుంటూ రోడ్డంతా మీదే అనుకుంటూ బండిని తోలికండి. రోడ్డు మీద ఎన్నో ఉంటాయి, మనుషులు ఉంటారు. టైంకు పట్టుకొచ్చి ఇక్కడ పడేయండి. అంతా బాగోలేదు, మీకు తొందర అన్నిటికీ.
నిలబెట్టిన సైకిల్ని ఒక తోపు తోసి పైకి పైకి వచ్చాను. ఒక కుదుపు కుదిపాను. ఇంకా శీలలు లూజుగానే ఉన్నట్లు చప్పుడు చేసింది. అన్ని శీలలో కాదు. కుడి చేయి నిండా గ్రీజు ముద్ద, పంట్ల మెడంకాలు మీద నూనె మరకలు, కుడి జోడు బురదతో నిండుగా కులకొలలాడుతూ చాపంలాగా. బుగ్గ మీద బురద మచ్చతో సైకిల్ని తోసుకుని పైకి వచ్చాను, మనుషులున్న రోడ్డు మీదకి. అదండి కథ. సో ఇది సంగతి. సో నా పని అయితే అయిపోయిందండి. నేను కరెక్ట్గా 6 నిమిషాలు ఉండగా ఐ ఫినిష్ మై సెషన్. సో ఈ లోపల మీకు ఎవరికైనా ఏమైనా అడగాలని ఉన్నా ఒకసారి నా కామెంట్స్ అన్నీ చూసుకుంటాను. వై కాంట్ ఐ సీ ఆల్ ద కామెంట్స్? థ్యాంక్ యూ. చాలా ఇంట్రెస్టింగ్గా క్లియర్గా చదువుతున్నారు. మనీ వడ్ల మనీ, థ్యాంక్ యూ అండి. ఒకసారి అన్ని కామెంట్స్ చూసుకుంటున్నాను. బీప్ పడగారు, నేను బాగానే ఉన్నాను. కృష్ణ పివి వినిపిస్తోంది. ఎవరో నేను ఏ పుస్తకం పరిచయం చేస్తే చదవాలనుకుంటున్నానంట తప్పకుండా. సో ఇదే అవకాశంగా తీసుకొని నేను త్రిపుర గారితో పాటు నాకు ఇంకా చాలా ఇష్టమైన కొంతమంది అంటే ఇలాంటి కొంత డిఫికల్ట్ నెరేటివ్స్ ఉండి అంత ఈజీ రీడ్స్ కాకపోయినా మీరు ఒక్కసారి చదివితే వాళ్ళకి పెద్ద ఫ్యాన్స్ అయిపోయే అలాంటి టైపు ఆర్ఎస్ సుదర్శనం గారు ఇంకొకరు తప్పకుండా చదవాల్సింది మీరు. అలాగే కాశీభట్ల గారు. సో ఇలా చాలామంది కొంత అంటే రెగ్యులర్ ఒక ఆ మూసలో కాకుండా కొంత కొత్తగా ప్రయత్నించిన వాళ్ళంటే నాకు ఎప్పుడు కొంచెం ఎక్కువ ఆసక్తి మిగతా కథల కంటే కూడా. అవును, త్రిపుర గారికి నాయుడుపేటకి చాలామందికి తెలియని అనుభవం ఉంది. ఎందుకంటే ఐ థింక్ నాకు తెలిసి వాళ్ళ ఫాదర్ అక్కడ వర్క్ చేసేవాళ్ళు. సో అందుకని త్రిపుర గారు నాయుడుపేటలో కొన్ని రోజులు వస్తూ వెళ్తూ ఉండేవాళ్ళు వాళ్ళ ఫాదర్ కోసం. ఆ టైంలోనే ఆయన కొన్ని రోజులు మదనపల్లిలో కూడా పనిచేశారు. మీ రచనలపై త్రిపుర ప్రభావం ఉంది, అది చెప్పానండి ఝాన్సీ గారు. అంటే ఆయన కథలు చదువుకుంటే నేను అంటే అట్లీస్ట్ నా ఫస్ట్ స్టోరీ రాసిండేవాడిని కాదు, అక్కడి నుంచి నేను ముందుకు వెళ్ళుండేవాడిని కాదు. సో అది కాకుండా హోప్ టు రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్ సూన్ అంటున్నారు ఎవరో, రవీంద్ర విజయ్. ఐ డోంట్ నో ఇఫ్ ఎవరైనా ట్రాన్స్లేట్ చేశారో, అసలు అది ట్రాన్స్లేట్ చేయగలడమో లేదో తెలియదు మరి, బట్ ఐ విల్ ఫైండ్ అవుట్. అర్థం కాని విషయాలు అందంగా ఉంటాయి, అవి అర్థమైనప్పుడు మాటల్లో చెప్పలేము, అనుభవించగలం మాత్రమే. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి, అదే నేను ట్రై చేస్తున్నాను. నవ్వులుతున్న ముఖాలు గానుగలుగా, ఎద్దుల మెల్లగా ఇమేజ్ దొరకడం లేదు. ఇది హోటల్లో ఉంటుందండి. హోటల్లోనే కాదు, ఈవెన్ భగవంతం కోసం వీటన్నిటిలో కూడా ఒక ఎక్స్ట్రాడినరీ ఇమేజ్ ఉంటుంది. మిర్చి మహేష్, నీకుందిరా, నువ్వు రేపురా, నీకు అర్థమయ్యేలా చెప్తాను. కాశీభట్ల గారిది తపన చదివాను, అసలు అర్థం కాలేదు, రేపు ఆఫీస్కి రా చెప్తాను. సో ఇంకో 2 నిమిషాలు ఉందండి. ఏమైనా ఎనీథింగ్ ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్ మీ ఎనీథింగ్, ఆర్ ఎవరైనా మేబీ కాశీభట్ల గారి తపన కూడా ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది. లేదంటే నాకే ఇంకొక అవకాశం ఇస్తే నేను కాశీభట్ల గారి తపన కూడా ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేస్తాను. బట్ నాకు తెలిసి ఇది అయిపోయినట్టుంది.
స్లాట్స్ అన్నీ ఫిల్ అయినట్టున్నాయి. ఇంకా ఆర్ఎస్ సుదర్శనం కూడా పరిచయం చేయొచ్చు. యాక్చువల్లీ పడాల గారు అంటే నేను ఇలా నేను తత్తరబడి ఇలాగే చేస్తాను. ఎందుకంటే నాకేమంత నేను పెద్ద సాహితీవేత్తని కాదు, సాహితీకారుడిని కాదు. బట్ నాకు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది ఏంటంటే, నేను ఈయన ఈరోజు అంటే ఇంతకుముందు కూడా చాలాసార్లు చదివాను, కానీ ఆయనకి ఇష్టమైన ఇద్దరు రచయితలు అంటే బెకెట్ గురించి, మళ్ళీ కాఫ్కా గురించి, వీటన్నిటి గురించి చాలా రిఫరెన్స్లు ఉన్నాయి. కానీ అత్తలూరి నరసింహరావు గారి 2 వ్యాసాలు చదువుతుంటే నాకు ఇద్దరు పేర్లు ఈరోజు వినిపించాయి. అదే అంటే ఆయనకు బాగా ఇష్టమైన ఇద్దరు రచయితలు, ఆయన కాస్మిక్ ఐర్ని అన్నారు కదా, ఇద్దరు ఫ్రెంచ్ రచయితలు. అందులో నాకు ఈ సెలీన్ అనే రచయిత గురించి నేను చదువుతున్నప్పుడు చాలామందిని ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అంటే నాకు చార్ల్స్ బుకోస్కీ అంటే చాలా ఇష్టం. సో చార్ల్స్ బుకోస్కీ ఒక మాట అంటారు, గో రీడ్ సెలిన్ ఏ రైటర్, ద బెస్ట్ రైటర్ ఇన్ 2000 years అని. సో మేబీ అంటే బుకోస్కీని అంత ఇన్ఫ్లుయెన్స్ చేశారంటే డెఫినెట్లీ నేను ఆయన ఏం చదవలేదు సెలిన్ని. సో డెఫినెట్లీ సంథింగ్ నేను ఐ విల్ ట్రై అండ్ అటెంప్ట్. సో త్రిపురని ఇలా పట్టుకున్నప్పుడల్లా ఇదో పెద్ద ప్రాబ్లం అండి. అంటే ఎక్కడికో వెళ్ళిపోతాం మనం. అయితే ఈరోజు పొద్దున్నుంచి దీంట్లో ఉండడం వల్ల సడన్లీ ఏదో సినిమా కథలు అవేవో రాసుకుంటూ సడన్లీ మళ్ళీ ఒక రకమైన డిస్టర్బెన్స్. ఆన్లైన్లో లేవండి నాకు తెలిసి పుస్తకాలు. మేము అడిగాము ఆర్కే గారిని, కొన్ని పుస్తకాలు ఇస్తే ఆన్లైన్లో పెడతాము, అమెజాన్లో అమ్ముకుంటాం అంటే ఆయనకి ఏవో అగ్రిమెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అందుకని నాకు తెలిసి మంచి దీంట్లో తెలుగు books.comలో ఉండొచ్చేమో నవోదయాలో. ఒకసారి ట్రై చేయండి స్నేహ గారు. సో అదండి, 9 o'clock 10 o'clock అయిపోయింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నవలా స్రవంతి, థ్యాంక్ యూ బీబీ పడాల, థ్యాంక్ యూ శ్రీశైల్ గారు. థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్. హోప్ యూ లైక్డ్ దిస్ షార్ట్ సెషన్. ఓకే, సో అదండి సంగతి. సో ఐ వోంట్ వేస్ట్ మచ్ ఆఫ్ యువర్ టైం. నేను అట్లీస్ట్ తెలియని వాళ్ళకి, అంటే త్రిపుర అసలు చాలామంది, అంటే ఇప్పుడు చాలామంది యంగ్ రైటర్సు నా దగ్గరకు వస్తుంటారు, అంటే పుస్తకాలు కొనుక్కోవడానికో లేకపోతే ఇలాంటి వాటి కోసం. నేనేదో వేరేదో కోసం కాదు. సో వాళ్ళందరికీ నేను చెప్తుంటాను త్రిపుర కథలు చదవండి అంటాను, కానీ వాళ్ళకి ఎక్కడ దొరుకుతాయో తెలియదు. అసలు త్రిపుర కథలు ఏంటో కొంచెం పరిచయం చేద్దాం. మేబీ ఆర్కే గారిని మొన్న అడిగితే ఆల్మోస్ట్ అన్ని కాపీలు అయిపోయాయన్నారు. సో అయిపోతే ఇంకొక కొత్త ఎడిషన్ కూడా తేవచ్చేమో. సో అది కూడా ట్రై చేయొచ్చు. ఎందుకంటే చాలామంది, నాకు తెలిసే చాలామంది అడిగారు ఈ మధ్యకాలంలో త్రిపుర కథలు కావాలని, దొరకటం లేదు ఎక్కడ అని. సో ఆర్కే గారు కొంచెం అది కూడా చూడండి. సో అదండి, గుడ్ నైట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ యువర్ టైం.